హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. టోటల్ బ్లౌజ్ కటింగ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కలిపి ఒకే వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ అనమాట. దానికి ఇది సైజ్ బ్లౌజ్ కూడా లైనింగ్దే తీసుకున్నాను. ఎప్పుడైనా మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తే సైజ్ బ్లౌజ్ కూడా నార్మలే తీసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తే సైజ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజే తీసుకోండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి సాగే గుణం ఉంటుందన్నమాట. లైనింగ్ బ్లౌజ్ అంత సాగదు, కరెక్ట్గా ఉంటాయి మెజర్మెంట్స్. కాబట్టి మనము ఏ బ్లౌజ్ అయితే కుట్టాలనుకున్నామో దానికి తగ్గట్టుగానే మెజర్మెంట్స్ బ్లౌజులు కూడా తీసుకోవాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి టైలర్స్. అయితే ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి నీట్గా ఇట్లా కట్ చేయాలన్నమాట. లేవల్గా వచ్చేటట్టుగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేస్తే కొలతలు అనేవి కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు కొంచెం కొనాలు అనేవి ఎక్కువ తక్కువ అవుతాయి కదా, అవి కరెక్ట్గా ఇలా లేవల్గా చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు వీలైతే ఐరన్ చేయండి, వీలు కాకపోతే మాత్రం క్లాత్ మంచిగా సమానంగా ఇట్లా అనుకొని 2 మడతలు వేసేసుకోండి. అప్పుడు మనం బ్లౌజ్ కటింగ్కి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎటువైపు అయితే వేస్తే మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి వస్తాయో అటువైపు చూసి వేసుకోండి. తర్వాత ఈ విధంగా హైట్ అనేది ఈ విధంగా కొలిచి పెట్టుకోండి. ఇది 13.5 ఉంది కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా క్లాత్, దానికోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టండి. మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్న వాళ్ళైతే కూడా ఈజీగా అర్థమవుతుందండి ఈ ప్రాసెస్ అనేది మీకు. మీరు కొంచెం కుట్టిన వాళ్ళైనా కూడా అర్థం చేసుకుంటారు. అయితే తర్వాత నడుం చుట్టు కొలతని ఈ విధంగా ఉక్స్ల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా కొలవండి. ఇలా మొత్తం అనుకుంటూ ఈ విధంగా కొలిచేసుకోండి. కొలిచేసుకుంటే మీకు నడుం చుట్టు కొలత అనేది వచ్చేస్తుంది అనమాట. 32.5 వచ్చిందనమాట మనకి. ఇప్పుడు ఆ 32.5ని 4 భాగాలుగా చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాము. అది కూడా మనకి ఇప్పుడు 2 మడతలు వేసింది కాబట్టి మనం 32ను 4 భాగాలుగా చేస్తే మనకు 8 వస్తుందన్నమాట. నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 8.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే 32.5 ఉంది కదా, దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకోండి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం పెట్టుకోండి. మీకు మంచిగానే అర్థమైంది కదా ఈ నడుం చుట్టు కొలత అనేది ఎలా తీసుకోవాలో. తర్వాత మనము నెక్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఈ విధంగా నెక్ ఉంది కదా, నెక్ హైట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని దానికి ఉన్నదానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. వీపు కప్పు అని అంటారనమాట దీన్ని. నెక్ హైట్ అంటారు, లేదంటే వీపు కప్ అంటారు. అట్లా ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకుంటే కనుక మనకు నెక్ వెడల్పు అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం టోటల్ హైట్ పెట్టాం కదా 14.5, అక్కడ మనకు షోల్డర్ కానీ నెక్ కానీ తీసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది కదా, మనకు నెక్ షోల్డర్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచిగా. కంపల్సరీ ఈ కొలతలు అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. నార్మల్ బ్లౌజ్ వాళ్ళకి, కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే ఒక 5 ఇంచెస్ తీసుకుంటే అందులో నెక్కి 2 ఇంచెస్ పోతుంది నెక్ వెడల్పుకి. ఆ తర్వాత 3 ఇంచెస్ అనేది షోల్డర్ కోసం పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చంక హైట్ అనేది కూడా చూసుకోవాలి. చంక హైట్ అనేది కూడా ఇట్లా బ్లౌజ్ ఇట్లా పరిచేసుకొని ఇట్లా చూసుకోండి. మనకు ఎంత వచ్చింది అనేది తెలిసిపోతుంది అనమాట. 5.5 వస్తుంది కంపల్సరీ. 14.5 హైట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి చంక హైట్ 5.5 వస్తుంది కంపల్సరీ. ఇది ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఒక బుక్ పెట్టుకొని రాసి కూడా పెట్టుకోవచ్చు మీరు. గుర్తుంటేనేమో గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక బుక్ పెట్టుకోండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇట్లాంటివి మెజర్మెంట్స్ అనేవి రాసి పెట్టుకోండి. ఎందుకంటే గిరాకీ కూడా కుట్టేటప్పుడు కూడా మనకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట.
ఆ తర్వాత నడుము చుట్టుకొలతను బట్టి దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేస్తే చెస్ట్ చుట్టుకొలత అనేది వచ్చేస్తుంది అనమాట ఈజీగా. దీనికి పెద్ద కొలవాల్సిన పనేం లేదు. నడుము చుట్టుకొలతకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ చుట్టుకొలత అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి చంక హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకుంటే కూడా చంక హైట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, అదనమాట. ఆ తర్వాత ఆన్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ పెట్టుకోండి. మూల దగ్గర పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా షేప్ చేసుకోండి. ఇది ఆన్ రౌండ్ అనమాట. ఎందుకంటే మనకు చంక షేప్ రావడం కోసం ఈ విధంగా గీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. తర్వాత ఇది నెక్ వెడల్పుగా రావడం కోసం అని చెప్పేసి ఇలా తీసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా బయటికి పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకొని గీసుకోండి. అప్పుడు నెక్ అనేది రౌండ్గా వెడల్పుగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా గీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. సింపుల్ పద్ధతిలో కటింగ్ ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా వాళ్ళ కోసమనే చూపిస్తున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది మన కొలతలు పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ ఈజీగా వస్తుందండి. మొత్తం బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్కే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకోండి. ఒకవేళ మనకు కస్టమర్స్ ఏమైనా చెప్పినా కూడా అవి గుర్తుపెట్టుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్లోనే అవి తీసుకోవాలన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆ హైట్ని బట్టి ఆ లూజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం బ్లౌజ్లో ఉన్న క్లాత్లో కట్ చేసేది నెక్స్ట్ హ్యాండ్సే అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ 4 మడతలు ఇట్లా వేసేసుకొని ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి. 4 మడతలు వేసేస్తే 2 హ్యాండ్స్ ఒకటే దగ్గర వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇంకా మనం ఒక హ్యాండ్ ఒక దగ్గర ఇంకొక హ్యాండ్ ఇంకొక దగ్గర తీయాల్సిన పని లేకుండా 2 చేతులు ఒకటే దగ్గర వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది ఈ విధంగా కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసి కిందికి ఇట్లా టేపు హ్యాండ్ హైట్ అనేది కొలుచుకోవాలన్నమాట. తర్వాత దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేయండి. ఇలా ఉన్నదానికి మనకున్న బ్లౌజ్ హైట్కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా ఒక 1.5 ఇంచ్ మాత్రం ఇక్కడ లైన్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇటువైపు కూడా 5 ఇంచెస్ తీసుకున్నారు కదా హైట్, దానికి 2.5 ఇక్కడ కింద నుంచి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు అంటే ఇది హ్యాండ్ షేప్ కోసం అనమాట. హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇట్లా గీసుకోవాలి. మనకు సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే దాని ప్రకారంగా గీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకొని అట్లా గీసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ షేప్ అనమాట. ఇలా వస్తుంది. మనకు ఎప్పుడైనా మనకున్న ఇచ్చిన సైజుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఖర్చు కోసం కుట్టడం కోసం ప్లేస్ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి అలా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లోత్ అనేది ఇట్లా తీసేసుకోండి. నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లనే తీసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎట్లాంటి కొలతలు ఏది అవసరం లేకుండా ఈజీగా ఈ షేప్లో లోత్ అనేది తీసుకోండి. ఈ లోత్ అనేది బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే రావాలి, బ్యాక్ పార్ట్కి రావద్దు. బ్యాక్ పార్ట్కి వస్తే ఇక షోల్డర్స్ జారడము అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లౌజ్కి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి కుట్టేటప్పుడు. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ నేను క్రాస్ కటింగ్ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి. క్రాస్ కటింగ్ ఇటువైపు ఇట్లా వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసుకోండి. కొలతలు అనేవి సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి. 2 వైపులా క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి లోపల వైపు క్లాత్ తక్కువగా ఉంటుంది, అది చెక్ చేసుకొని వేసుకోండి.
మీకు ఉన్న క్లాత్లోనే బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూసి వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది చూసి కరెక్ట్గా వేసుకుంటే ఇంకా మిగతా షేప్ పట్టీలకి కానీ వీప్ పట్టీకి ఉక్సుల పట్టీ కాజల పట్టీ దానికి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా మిగులుతుంది అనమాట. నెక్ పట్టీకి కూడా కావాలి ఒక్కోసారి, ఎందుకంటే పైపింగ్ చెయ్యం కాబట్టి కొన్ని బ్లౌజ్లకు పైపింగ్ చేయకుండా ఈ ఉన్న క్లాత్లోనే నెక్ పట్టీలు అనేవి వేస్తాం అనమాట. నెక్ అనేది వేస్తాం కాబట్టి దానికి కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట క్లాత్ అనేది. ఇలా మొత్తం చుట్టూ రౌండ్గా గీసేసుకోండి. మార్కర్ తోటి ఇట్లా రౌండ్గా గీసేసుకున్న తర్వాత అచ్చు వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి తీసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్కి పెద్దగా సైజ్ బ్లౌజ్ తోటి ఏం పని లేదండి, మామూలుగా నార్మల్గానే కొలతలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ 5.5 పెట్టాం కదా చంక హైట్ అనేది, ఆ 5.5 అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. మళ్ళీ ఇది చంక ఫ్రంట్ సైడ్ చంక లోతు అనమాట, దానిలో అలా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్కి కుట్టేటప్పుడు. ఆ తర్వాత నెక్ హైట్ అనేది ఇట్లా తీసుకోండి. 7 తీసుకున్నాను నేను. నార్మల్గా 14.5 హైట్ ఉన్న బ్లౌజ్లకి నెక్ హైట్ 7 తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ నెక్ వెడల్పు అనేది తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని పెట్టేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఇటువైపు మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ 2 ఇంచెస్ ఇటువైపు కూడా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఒక లైన్ అనేది గీసుకోండి. దేనికి అంటే షేప్ పట్టీ కోసం మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా వేరే దగ్గర తీసుకుంటాం కాబట్టి ఇది కట్ చేసేయాలన్నమాట. ఇది ఉంచుకోకూడదు మనం. ఆ తర్వాత మనకు మళ్ళీ ఇటువైపు ఒక 1 ఇంచ్ తీసుకోండి షేప్ కోసం. ఇటువైపు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనకు షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా టేప్ పెట్టేసుకొని మనం లైన్ అడ్డం లైన్ ఎంతవరకు అయితే గీసుకున్నామో దాని నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఇట్లా గీసుకోండి. గీసుకొని ఈ 3 లైన్ చుక్కలని కలిపేసేయండి. 3 మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం, ఆ 3 మార్కింగ్లని ఈ విధంగా కలిపేసేయండి. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్కి ఇట్లా రౌండ్ చేపించుకోండి. ఇప్పుడు అయితే ఈ హైట్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి. మరి కొంచెం ఎక్కువైంది అని అనిపిస్తే కనుక ఇట్లా కొంచెం తగ్గించుకోండి. ఆ తర్వాత మనము ఫ్రంట్ డాట్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా ఇట్లా లాగినట్టుగా కాకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇట్లా కట్ చేసేసుకోండి. కటింగ్ కూడా చూసి చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ చూసి పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోండి. మీకు వీడియో అనేది లెంత్ ఇక్కడ కాదండి, ఎందుకంటే కటింగ్కి కనీసం మనకు 15 నుంచి 20 మినిట్స్ ఎవరికైనా పడుతుంది. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకైతే కనుక ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఇంత నిదానంగా చూపిస్తున్నాను. కాబట్టి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట కటింగ్కి. మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా అంతకంటే ఎక్కువే పడుతుంది. కాబట్టి ఎక్కువగా టైం లెంతీగా ఉంది వీడియో అని అనుకోవద్దు. ఎందుకంటే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే తప్పదు, మరి ఇంకా చూడాల్సిందే. తర్వాత షేప్ పట్టీ అనమాట. షేప్ పట్టీ అనేది ఈ విధంగా తీసుకోండి. ఒకవైపు 3 ఇంచెస్ హైట్ పెట్టండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత దానికి కావాల్సినంత లూజ్ పెట్టేసుకోండి. మనం నడుం చుట్టుకొలత ఎంతైతే తీసుకున్నామో అట్లా దానికి ఖర్చులకి మొత్తం కావాల్సినంత తీసుకొని ఇటువైపు 3.5 అనేది పెట్టుకోండి లైన్. ఒకవైపు 3 ఇంచులు, ఒకవైపు 3.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది కలిపేసేయండి. కలిపేస్తే మనకు షేప్ పట్టీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా షేప్ పట్టీకి వేరే కొలతలు ఏమీ ఉండవు. మనకు కావాల్సినంత లూజ్ తీసుకోవాలి. ఒకవైపు 3.5, ఒకవైపు 3 ఇంచులు హైట్ తీసుకోవాలి, అంతే. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. అయితే షేప్ పట్టీలు అనేవి మనకు 4 పడతాయి అన్నమాట లైనింగ్వి. ఇంకో 2 ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకోండి, ఇంకో 2 ఇక్కడ తీసుకోండి. ఒక 2 ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం కదా కొలతలు పెట్టేసి దాని మీద ఇట్లా అచ్చు పెట్టేసి ఇంకో 2 షేప్ పట్టీలు ఇట్లా తీసేసుకోండి.
మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇంత కొంచెం క్లాత్లో మనం బ్లౌజ్ అనేది ఫినిష్ చేయాలి కాబట్టి 80 పాయింట్స్ క్లాత్ తోటి బ్లౌజ్ అనేది ఫినిష్ చేయాలి కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఒకవేళ మనకి ఇచ్చిన క్లాత్లో కనుక మనకు క్లాత్ మిగలకుండా ఇంకా కుట్టే పార్ట్స్ ఉన్నాయంటే మనకి ఇంకా ఇంట్లో ఏమైనా క్లాత్లు ఉంటే వెతికి సేమ్ మ్యాచింగ్ ఉంటే వేసి కుట్టాల్సి వస్తుందన్నమాట. కొంతమంది ఏమో పర్ఫెక్ట్గానే ఇస్తారు క్లాత్, పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే కనుక ఇంకా మనం ఎదురేయాల్సి వస్తుంది. ఈ విధంగా షేప్ పట్టీలు అనేది ప్రిపేర్ అయిపోయాయి. ఆ తర్వాత గల్ల పట్టీలు కూడా చూసుకోండి. ఇదేమో అతుకుల కోసం, చంకలో అతుకుల కోసం అని చెప్పేసి తీసి పక్కకు పెడుతున్నాను. తర్వాత గల్ల పట్టీలు అనేవి కూడా ఈ విధంగా చూసుకోండి. గల్ల పట్టీలు కూడా క్రాస్ ఉన్న దగ్గర చూసుకోవాలన్నమాట. స్ట్రైట్ వేయొద్దు, ఎప్పుడైనా క్రాస్ కంపల్సరీ క్రాసే వేయాలి. ఈ విధంగా 1.5 ఇంచు వెడల్పుతోటి అట్లా క్రాస్ అనేది మంచిగా చక్కగా కట్ చేసుకోండి. నీట్గా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా కట్ చేసుకోండి. మీకు ఎన్ని పీసులు వీలైతే అన్ని పీసులు కట్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకా వేరే క్లాత్ వెతుక్కోవాల్సి కంపల్సరీ తప్పదు. ఎందుకంటే ఒకవేళ పైపింగ్ చేయమంటే మాత్రం పైపింగ్ క్లాత్ వెతకాలి మళ్ళీ. లేదు ఇట్లా బ్లౌజ్లోనే గల్ల కంప్లీట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇట్లా గల్ల పట్టీలు అనేవి వెతకాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా గల్లపట్టీలు అనేవి తీసి పెట్టుకోండి. నీట్గా కటింగ్ చేసేసి మీ కటింగ్లోనే ఉంటుందన్నమాట మీ పర్ఫెక్షన్ అంతా. ఫస్ట్ బ్లౌజ్కి ఎవరికి పర్ఫెక్ట్గా రాదు, కుట్టగా కట్ చేయగా పర్ఫెక్ట్ అయిపోతారు. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాను. మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా నేను కామెంట్లోనే చెప్పగలుగుతాను అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నా కటింగ్ అనేది. ఈ విధంగా చూసారు కదా మీరు, ఎంత ఈజీ పద్ధతిలో పెద్దగా లెక్కలేమి లేకుండా ఈజీ పద్ధతిలో కటింగ్ చేసి చూపించాను అనమాట. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థం అవ్వాలనే విధంగా, కొంచెం పర్ఫెక్ట్ అయిన వాళ్ళకైతేనేమో మనం ఎలా చెప్పినా అర్థమవుతుంది వాళ్ళకి. కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే సింపుల్ పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ వీడియో చేశాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.